రాజ్యాంగ విలువలకు పాతరిస్తూ ఫిరాయింపుల కుతంత్రాలతో రెచ్చిపోతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లా నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆత్మ గౌరవంతో పాటు ప్రజాక్షేత్రంలో గౌరవం దక్కాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే సాధ్యమని గర్వాపాసితో కాంగ్రెస్కు ఝలకిచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాటలోనే మరింత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంత గీటికి చేరే దిశగా అడుగులేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు షాక్ తగిలింది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలపై గర్వాపసే దెబ్బ పడింది. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ బరితెగిస్తున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జలకిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గద్వాల శాసనసభ్యుడిగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మనసు మార్చుకున్న ఆయన మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అసెంబ్లీలో కలిసిన ఆయన గులాబీ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. అలవికాని హామీలతో అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరువాత రాజకీయ కుతంత్రాలకు తెరతీసింది. పరిపాలన కంటే ఎక్కువగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని చూసి యావత్ దేశం సిగ్గుపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం నాగేందర్ ను పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపింది. ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత బరితెగించిన రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పే సంస్కృతికి తెరతీశారు. ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జలకిచ్చారు. ఎల్పీ విలీనం ఆశలను అడియాసలు చేస్తూ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. రాజకీయ కుతంత్రాలతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ ఘర్వాపసి మూవ్మెంట్ తో షాక్ ఇచ్చింది. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు ఘర్వాపసి మూవ్మెంట్ తీసుకుంటుండటంతో అధికార కాంగ్రెస్ అయోమయంలో పడింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గందరగోళంలో పడిపోయారు. అసెంబ్లీ లాబీల్లోనే ఎల్ఓసీ ఛాంబర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కేటీఆర్ కు తెలిపారు. తనను నమ్మించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అవమానించారని కృష్ణమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఆయన చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించి స్వాగతించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవాలని సూచించారు. ఆ వెంటనే కేసీఆర్ ను కలవడం, బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్ర రాజకీయాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘర్వాపసి మూవ్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కుట్రలు చేస్తున్న అధికార కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రజాక్షేత్రంలో వారికి గౌరవం తగ్గిపోయింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తామని నమ్మబలికి 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ ఎందుకో బురిడి కొట్టించింది. అయితే అనుకున్నంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా లేరు. ఫలితంగా ఇప్పటికే చేరిన వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కండువా కప్పుకోకముందు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి తీరా పార్టీలో చేరాక పక్కన పెట్టడంతో వారంతా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఎల్పీ విలీనం కాకపోతే ఎమ్మెల్యే పదవి పోవడం గ్యారంటీ. ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా ఆలోచనలో పడ్డారు. సొంత పార్టీలో కొనసాగితే కనీసం గౌరవమన్నా దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టిన కాంగ్రెస్ నాయకత్వం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మాత్రం నిల్చోబెట్టింది. ఈ ఘటనతో తీవ్రంగా నొచ్చుకున్న ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఆత్మగౌరవం దక్కుతుందని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గర్భాపసి మూమెంట్ తో మరింత మంది ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇతర నేతలు కూడా పునరాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అరాచక పాలనలో అన్ని వర్గాలు సతమతమవుతున్నాయి. ఇక ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోనే ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారంతా భావిస్తున్నట్లు సమాచారం. సొంత గూటికి చేరుకొని మళ్లీ ప్రజా సమస్యల తరపున పోరాడాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు.